మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏదైతే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ముగియనుంది. అయితే మనం 4 గంటల వరకు పోలింగ్ శాతం చూసుకుంటున్నట్లయితే 60% పైగా పోలింగ్ నమోదైంది. అయితే దాదాపు 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందంటూ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విజువల్స్లో చూసుకోవచ్చు, ఇప్పటికే ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే మన విజువల్లో కనిపిస్తుందో అయితే మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే 6 గంటలకు పోలింగ్ సమయం ముగుస్తుంది. అయితే ఎవరైతే 6 గంటల లోపు ఇక్కడికి చేరుకున్నారో పోలింగ్ కేంద్రాలు ఉన్న వారికి అయితే రాత్రి 8 అయినా 10 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే అయితే మనం ఉదయం కొద్దిగా మందకొండిగా సాగిన పోలింగ్ మాత్రం దాదాపు మధ్యాహ్నం తర్వాత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఏదైతే చివరి నిమిషం ఉందో ఒక దాదాపు ఇప్పుడు 5 గంటలకు సమయం ముగుస్తుంది. ఇంకో 1 అవర్ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్న పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే పార్టీలు ఉన్నాయో ఇటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైతే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోలేరో వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరి వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తు ఇటు లోకల్ పోలీసు రాష్ట్ర స్థాయి పోలీసులతో పాటు కేంద్ర బలగానికి కూడా రప్పించారు. ఉదయం మనం చూసుకోవచ్చు, నల్గొండ ఎస్పీ రమారాజేశ్వరి కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పోలింగ్ కేంద్రాలను వాటిని పర్యవేక్షించి అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకోకుండా కూడా అక్కడ వారు బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితులను సద్దుమణిగేలా ఏర్పాటు చేశారు. అయితే మనం చూసుకోవచ్చు, మునుగోడులో నిన్న రాత్రి నుంచి కూడా బీజేపీ నేతలు కానీ టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు ప్రలోభాలకు పెడుతున్నారు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారో ఇక్కడ స్థానికులకు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్నారని కూడా ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఏదైతే మద్యం కానీ డబ్బులు కానీ పంచే అవకాశం ఉందని మీకు తెలిస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. అలాగే ఆ ఫిర్యాదు కూడా చాలా 40 దాకా ఫిర్యాదులు కూడా అందాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చైర్మన్ వికాస్ రాజు మనకు చెప్పారు. అయితే మనం చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మునుగోడులో ఎప్పటి లేని విధంగా ఈసారి మాత్రం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే విజువల్స్లో మనం ఇంతకుముందే చూసాము, దాదాపు 4:30 సమయం అవుతుంది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకుంటున్నారు. అయితే ఇటు పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ప్రధాన పార్టీలు ఇప్పుడు బరిలో ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావచ్చు, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నుంచి పాల్వాయి సావంతి కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కేఏ పాల్, బీఎస్పీ కూడా బరిలో ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఎన్నిక భారీ పోలింగ్ అవడంతో అయితే రిజల్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్.